Okay. So lecture 10, today we will start the rigid body motion. So mechanics of rigid bodies. So మనం దీంట్లో సిలబస్ చూస్తే మనకేమున్న సిలబస్లో ఫస్ట్ సో కైనమాటిక్ రిలేషన్స్ అంటే కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటే మీకు అందరికి తెలుసు S ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ V ఈక్వల్ టు U ప్లస్ ఏటీ V స్క్వేర్ మైనస్ E స్క్వేర్ ఈక్వల్ టు A సరి. సో కైనమాటిక్ రిలేషన్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ రొటేటింగ్ బాడీ. ఒక రొటేటింగ్ బాడీ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి, యాంగులర్ మొమెంటం అంటే ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, ఐలర్ ఈక్వేషన్స్, ప్రెసిషన్ ఆఫ్ ఎ స్పిన్నింగ్ టాప్, బొంగరం తిరుగుతుంటుంది కదా దాని యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేయడం, గైరోస్కోపు, ప్రెసిషన్ ఆఫ్ ఆటమ్ అండ్ న్యూక్లియస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో లార్మర్ ప్రెసిషనే వస్తుంది, ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినాక్సిస్. సో ఇవి కొద్దిగా దాదాపుగా మీకు ఎక్కడ దాకా ఉంటాయంటే ఇంటర్మీడియట్లో యాంగులర్ మొమెంటం వరకు ఉంటాయి. ఆ తర్వాత మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సార్ అని ఐలర్ ఈక్వేషన్స్ అని అవి ఉండవు, అవి కొత్తవి మీకు. ఓకేనా? సో ద ఫైన్. సో మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్లో ఈరోజు మన క్లాస్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ మనము ఇంటర్మీడియట్లో ఏమేమి నేర్చుకున్నామో అవన్నీ రివైజ్ చేద్దాం. అవి రివైజ్ చేసినా సరే మనకు దాదాపుగా కవర్ అయినట్టే. సో బేసిక్స్ రివైజ్ చేద్దాం. బేసిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ డైనమిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిజిడ్ బాడీని ఎలా డిఫైన్ చేస్తాం ఎవరైనా చెప్పండి. వాట్ ఈజ్ ఎ రిజిడ్ బాడీ? సో ఇట్ ఈజ్ ఎ సాలిడ్. సో కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్ కదా మనం ఏదైనా చెప్పేది. దిస్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్. లెట్స్ సే ఐ హావ్ టేకెన్ ద ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ విల్ బి లైక్ దిస్, x axis, y axis, z axis and 0. So let's say this is the ith particle, I call it as something like, let's say some another particle, you take jth particle. So let us define the position of this particle will be like this. This is the position vector of particle I and this is the position vector of particle j. So this is the position of j particle relative to I. Andena? So Ri is the position of a particle ante inga position of particle. సో ఇప్పుడు సాలిడ్ అంటే ఏంటి, ఈ పార్టికల్ కి మధ్య ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ డిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ కాదుగా, డిక్రీజ్ అవ్వదు ఇంక్రీజ్ అవ్వదు, అదే సాలిడ్ కదా మీరు అనేది. సో రిజిడ్ బాడీ అంటే ఏంటంటే దట్ రిలేటివ్ సపరేషన్ కాన్స్టెంట్, రిలేటివ్ సపరేషన్ కాన్స్టెంట్, రిలేటివ్ సపరేషన్ ఈస్ కాన్స్టెంట్. దట్ రిలేటివ్ సపరేషన్ కనుక కాన్స్టెంట్ ఉంటే దాన్ని మనము రిజిడ్ బాడీ అని అంటాం. సో దట్ ఈస్ డిస్టెన్స్ ఆఫ్ jth పార్టికల్ ఫ్రమ్ I లేదా డిస్టెన్స్ ఆఫ్ ith పార్టికల్ ఫ్రమ్ J ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, నాకు కాన్స్టెంట్ అవ్వాలి. అలాంటి బాడీని మనం ఏమంటాం, రిజిడ్ బాడీ అని అంటాం. ఓకే. సో ఇప్పుడు రిజిడ్ బాడీ విల్ బి ఇన్ ద రొటేషనల్ మోషన్. సో రొటేషనల్ మోషన్లో అయినా ఉండొచ్చు, ట్రాన్స్లేషనల్ మోషన్లో అయినా ఉండొచ్చు, లేదా కంబైన్డ్ మోషన్లో అయినా ఉండొచ్చు. లైక్ సైకిల్ వీల్ ఉంది, సైకిల్ వీల్ ఎలా వెళ్తుంటుంది, రొటేట్ అవుతుంటుంది, ట్రాన్స్లేట్ అవుతుంటుంది. ఫ్యాన్ ఉంది, ఓన్లీ రొటేట్ అవుతుంటుంది. బస్ ఉంది, ఓన్లీ ట్రాన్స్లేట్ అవుతుంటుంది, అంతే కదా. సో దెర్ ఈజ్ ఏ రిజిడ్ బాడీ కెన్ బి ఇన్ ద కంబైన్డ్ మోషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ విల్ ద వీల్స్ ఆఫ్ ఎ బస్, వీల్స్ ఆఫ్ ఎ సైకిల్, అంతే కదరా. ఫ్యాన్ ఇస్ ఓన్లీ రొటేషనల్ మోషన్. సో ఇక్కడ ఒక రొటేషన్ మోషన్లో మనం ఫస్ట్ డిఫైన్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంటి? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే దాని పేరులోనే ఉంది, చెప్పండి ఏంటి అసలు యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో యాక్సిస్ మీన్స్ ఇట్ ఇస్ అన్ ఇమాజినరీ లైన్ అరౌండ్ విచ్ ద పార్టికల్స్ ఆఫ్ రిజిడ్ బాడీ రొటేట్స్, అంతే కదా. సో యాక్సిస్ అనగానే మనకు ఆబ్వియస్గా మనకు వచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్. లెట్స్ ఐఎమ్ టేకింగ్ ఏ రిజిడ్ బాడీ హియర్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ పార్టికల్స్ 1 2 3 ఒక 4 అట్లా ఎవరిలో చెప్పిన. లెట్స్ సే దిస్ ఇస్ అన్ ఇమాజినరీ లైన్, ఐ కాల్ ఇట్ దన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో దిస్ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ సర్కిల్, whose center will be here. This particle
is moving in this circle, whose center will be here. And this particle is moving in this circle, whose center will be here. అంతేనా? సో ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది, కానీ అన్ని సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? యాక్సిస్ మీద ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్టికల్ సెంటర్ కాల్ C1, దిస్ ఇస్ ద సెకండ్ పార్టికల్ సెంటర్ కాల్ C2, దిస్ ఇస్ ద థర్డ్ పార్టికల్ సెంటర్ కాల్ C3. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకో విధంగా డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేయొచ్చు? కలెక్షన్ ఆఫ్ ఆల్ సెంటర్స్, లోకస్ ఆఫ్ ఆల్ సెంటర్స్ ఆఫ్ ద సర్క్యులర్ మోషన్ ఆఫ్ ఇండివిజువల్ పార్టికల్స్ ఆఫ్ రిజిడ్ బాడీ. చెప్పచ్చా చెప్పకూడదా? ఒక్కొక్క పార్టికల్ ఎలా తిరుగుతుంటుంది మనకు? అది సర్కిల్లో తిరుగుతుంటుంది. సో ఇదేంటిది? లోకస్ అంటే కలెక్షన్, లోకస్ ఆఫ్ ఆల్ సెంటర్స్ ఆఫ్ సర్కిల్స్ ఆఫ్ సర్క్యులర్ పార్ట్స్ ఆఫ్ ఇండివిజువల్ పార్టికల్స్ ఆఫ్ రిజిడ్ బాడీ. అంతేనా కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్పియర్ ఉంది, ఎర్త్ మనందరికి తెలిసింది. ఎర్త్ తీసుకుందాం. ఎర్త్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు ఎవ్రీ వన్, స్పిన్నింగ్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. తిరుగుతుందా లేదా? హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు స్పిన్? తన చుట్టూ తను తిరగడానికి ఎంత టైం పడుతుందిరా? వెరీ గుడ్. అందుకే మిమ్మల్ని కరోనా బ్యాచ్ అనేది 24 hours. ఓకేనా? అదే చెప్తున్నా. ఎందుకు మిమ్మల్ని కరోనా బ్యాచ్ అంటారంటే ఇందుకే కరోనా బ్యాచ్ అని అంటారు మిమ్మల్ని. మిమ్మల్ని అనకూడదని ప్రయత్నించినా సరే మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు, మేము కరోనా బ్యాచ్, మేము కరోనా బ్యాచ్ అని. ఓకేనా? సాత్ సో రొటేటింగ్ అబౌట్ స్పిన్నింగ్ యాక్సిస్. దిస్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో దానికంటే ఒక యాంగులర్ స్పీడ్ ఉంటుంది, దానికి టైం పీరియడ్ ఉంటుంది, దట్ మీన్స్ 24 hours. అండ్ ఒమేగా కూడా మనం రాయొచ్చు 2π/T. అంతనే కాదా? సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ ఈ పెద్ద సర్కిల్లో తిరుగుతుంటుంది, మరి ఇక్కడున్న పార్టికల్ అది కూడా సర్కిల్లోనే తిరుగుతుంటుంది, కానీ అది ఇంకో సర్కిల్లో తిరుగుతుంటుంది. ఆ సర్కిల్ ఏంటి? చిన్న సర్కిల్. అది అంతేనా? ఆ సర్కిల్లో తిరుగుతుందా? సో సిమిలర్లీ ఇక్కడున్న పార్టికల్స్ ఇంకో సర్కిల్లో తిరుగుతుంటాయి. ఇప్పుడు అన్ని పార్టికల్స్కి సర్క్యులర్ పాత్ ఉంది, డిఫరెంట్ రేడియా ఆబ్వియస్లీ, కానీ సెంటర్స్ మాత్రం ఎక్కడున్నాయి చెప్పండి? యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు? లోకస్ ఆఫ్ ఆల్ సెంటర్స్ ఆఫ్ సర్క్యులర్ పార్ట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ పార్టికల్స్ ఆఫ్ రిజిడ్ బాడీ. అంతేనా? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది వన్ ఆఫ్ ద మినిమం క్వాంటిటీ వీ నీడ్ టు డిఫైన్ ఇన్ ద రిజిడ్ బాడీ మోషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది. డోర్ ఉంది ఇప్పుడు మన వాకిలి ఇంటి, అది కూడా రొటేట్ అవుతుంటుందా? రొటేట్ అవుతుంది కదరా. మీరు లోపలికి వేస్తారు, మళ్ళీ బయట దొబ్బుతుంటారు కదా. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంది? హైంజ్, అంతే కదా? హింజే కదా దానికి. చాలా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది కంపల్సరీగా మనం డిఫైన్ చేయాలి. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తర్వాత మినిమంగా మనము మళ్ళీ వస్తుంది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సర్ అనేది. సో ప్రస్తుతానికి సెస్ మీరు ఇంటర్మీడియట్లో ఎలా నేర్చుకుంటారు? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పండి, ఎలా నేర్చుకుంటారు మీరు? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో there is a particle of mass m which is at a perpendicular distance. అంతేనా? సో ఇది లైన్, ఇది ఎల్, లైన్ ఎల్. ఇదేంటిది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇదేంటిది? పాయింట్. ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పార్టికల్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పార్టికల్ about the axis of rotation, about the axis of rotation
is defined as I is equal to mass into perpendicular distance square. Mass multiplied by perpendicular distance square. What is the SI unit చెప్పండి? మాస్ కి SI యూనిట్ ఏంటి? కిలోగ్రామా? డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ దేంట్లో మెజర్ చేస్తాం? మీటర్స్ కదా. సో కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ విల్ బి ద SI యూనిట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్ ద కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్ అన్నవి రెండు కేసెస్ ఎగ్జిస్ట్ అయితే, డిస్క్రీట్, కంటిన్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాలిక్యూల్ ఏదో ఒకటి తీసుకుందాం. దిస్ ఈస్ N2 అనుకోండి. ఇది ఒక నైట్రోజన్ ఆటం, ఇది ఒక నైట్రోజన్ ఆటం. లెట్స్ సే దే ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ అండ్ లెట్స్ సే దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అని చెప్పాను అనుకోండి. ఇలా దొరుకుతుంది. ఇది M1 అనుకుందాం, ఇది M2 అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ R1 అనుకుందాం, ఇక్కడ ఒక డిస్టెన్స్ R2 అని. ఇది ఒక డిస్క్రీట్ పార్టికల్స్, అంతేనే కదా. సో లేదా ఏవో ఇంకా ఇలాంటి సిస్టమ్ కూడా ఉండొచ్చు. దెర్ ఈజ్ అ పార్టికల్ 1 అండ్ దెర్ ఈజ్ అ పార్టికల్ 2 అండ్ దెర్ ఈజ్ అ పార్టికల్ 3. మేబీ ఐ డోంట్ నో లైక్ దిస్. సో మేబీ దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. This is the axis of rotation. So this is M1, this is M2 and this is M3. ఇలా ఏదైనా కావచ్చు. ఇక్కడ చూడండి పార్టికల్స్ ఏంటి? M1, M2, M3 discrete particle system. Let's say I have another particle system will be like this. Here is one particle, here is another particle. Let's see there another particle. Maybe axis of rotation may be like this. Axis of rotation may be like this. This is M1, this is M2, this is M3, this is M4. ఓకే, యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇలా ఉంటే కనుక మనం డిస్క్రీట్ పార్టికల్ సిస్టమ్, డిస్క్రీట్ అంటే సపరేట్ చేయగలమని. అలా కాకుండా నాకు ఈ ఎగ్జాంపుల్స్ కాకుండా లెట్స్ ఐ హ్యావ్ ఎ రాడ్. హౌ మెనీ పార్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ద రాడ్? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ విల్ బి దేర్. దాన్ని ఏమంటాం మనం? కంటిన్యూస్. అక్కడ పార్టికల్ M1, M2, M3, M4, N4 చాలా ఉంటాయి. దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ M1 and M2. దిస్ ఇస్ నాట్ డిస్క్రీట్. సపోజ్ దిస్ రాడ్ కెన్ రొటేట్ అబౌట్ దిస్ యాక్సిస్, కెన్ రొటేట్. దిస్ ఇస్ అబౌట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అంతేనా? కంటిన్యూస్ పార్ట్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి కంటిన్యూస్ పార్టికల్ సిస్టమ్ కి. చాలా. లెట్స్ ఐఎమ్ టేకింగ్ ఎ స్పియర్. The sphere, solid sphere అనుకుందాం. It is rotating about this axis of rotation. This is the axis of rotation. ఇవి చెప్పండి ఇక్కడ ఎలా ఉంది డిస్ట్రిబ్యూషన్? కంటిన్యూస్ గా ఉంది. మరి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎలాగ అనుకుంటాం? వెన్ ద సిస్టమ్ విల్ బి డిస్క్రీట్ పార్టికల్ సిస్టమ్, కంటిన్యూస్ పార్టికల్ సిస్టమ్ ఉన్నప్పుడు చాలా సింపుల్. యాజువల్గా మీరు ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోతుంది. కంటిన్యూస్ పార్టికల్ ఉన్నప్పుడు సో I will be is equal to ఫస్ట్ పార్టికల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెకండ్ పార్టికల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, థర్డ్ పార్టికల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ సో ఆన్. సో అప్పుడు I is equal to ఏమొస్తుంది నాకు? M1 R1 పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ M2 R2 పర్పెండిక్యులర్ స్క్వేర్. అంతేనా మనం చేయాల్సింది? క్లియర్గా తెలుసు కదరా? M1 దాని డిస్టెన్స్, M2 దాని డిస్టెన్స్, అలా చేసేస్తాం. సో సమ్మేషన్ చేస్తాం. సిగ్మా I రేంజింగ్ ఫ్రమ్ 1 to n పార్టికల్స్ ఉన్నాయనుకున్నాం. Mi ఇంటూ Ri పార్టికల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్. అంతేనా కాదా? క్లియరా? సో ఇది మూమెంట్. అలా కాకుండా మన కంటిన్యూస్ పార్టికల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ పార్టికల్ ద సమ్మేషన్ విల్ ట్రాన్స్ఫర్ టు ద ఇంటిగ్రేషన్. సమ్మేషన్ విల్ ట్రాన్స్ఫర్ టు ద ఇంటిగ్రేషన్. ఎప్పుడు? లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నప్పుడు. 100 కాదు, 200 కాదు, 1000 కాదు, ఇలా ఉన్నప్పుడు. సో
summation will convert into integration whenever the summation will be large in number. చాలా ఎన్ని ఉన్నాయి అక్కడ రాడ్లో పార్టికల్స్ అంటే ఇన్ఫినిటీ. ఆ స్పియర్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయంటే ఇన్ఫినిటీ పార్టికల్స్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ కేసులో మనము ఇంటిగ్రేషన్ రాయాలి కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు సిగ్మా అంటే ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. సో ఒక చిన్న మాస్ dm, దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ dr విత్ అప్రాప్రియేట్ లిమిట్స్. అప్రాప్రియేట్ లిమిట్స్, అక్కడ లిమిట్స్ ఏవైతే ఉందో ఆ లిమిట్స్ పెట్టు. అర్థమవుతుందా? స్మాల్ ఎలిమెంట్ తీసుకొని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ చేయాలి. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్, దానికి ఒక ఎగ్జాంపుల్ పెడితే మీకే అర్థమవుతుంది అసలు ఏంటంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటా. 4 పార్టికల్స్ స్క్వేర్లో తీసుకుందాం. మన ఇష్టం, స్క్వేర్ అంటే స్క్వేర్ అనేం కాదు, ఎక్కడైనా తీసుకోవచ్చు. స్క్వేర్ మీద 4 పార్టికల్స్ తీసుకుందాం. Okay, so I'll take a particles will be like this. So one particle is placed here, another particle is placed here, another particle is placed here, another particle is placed here. So square, it is a given configuration is square. Let's say all the particles will be of mass m. So one particle is placed here, another particle is placed here. Okay, fine. So any particles amma? 6 particles. 2 particles at the corners. So 4 particles ekkada pettam? Midpoint of sides. Midpoint of sides lo pettam. Axis of rotation ఇది. ఇలా చూపించామంటే ఆటోమేటిక్గా అది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఏం కనుక్కోవాలి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కనుక్కోవాలి. సైడ్ లెంత్ వచ్చేసి L తీసుకోండి, మన ఇష్టం. సైడ్ లెంత్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు L. అంతేనా? ఇప్పుడు మనకి ఏం కావాలా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తెలిస్తే కానీ మనకి ఏదైనా తెలియదు. ఫస్ట్ చూద్దాం, నేను మళ్ళీ డ్రా చేస్తా. స్క్వేర్ ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఇది స్క్వేర్, మాట్లాడకూడదు. ఇది లైన్. ఇప్పుడు మీరే జాగ్రత్త చూడండి, దీనికి సొల్యూషన్. ఫస్ట్ నాకు పార్టికల్ ఎక్కడుంది? మిడ్ పాయింట్ దగ్గర ఉంది. యాక్సిస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే నేనేం డ్రా చేయాలి? అక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేయాలి. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయింది, అంతేనే కదా? నాకు ఏ డిస్టెన్స్ కావాలి? ఈ డిస్టెన్స్ కావాలి. ఇది ఎలాగో యాంగిల్ ఏమవుతుంది? 45 degrees అయినా ఇది 45 degrees. ఇది ఏమవుతుంది? ఎలాగో నాకు డిస్టెన్స్ L/8 అవుతుందా? మిడ్ పాయింట్ కాబట్టి. సో ఇది నాకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఏం చేద్దాం ఇప్పుడు? 90 degreesకి ఎదురుగా ఉన్నది హైపోటెనస్, 45 degreesకి ఎదురుగా ఉన్నదేమో ఆపోజిట్ సైడ్. అంటే sin 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఎంత హైపోటెనస్ ఇక్కడ? L/2. సో L/2 ఇంటూ sin 45. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ sin 45 degrees? సో 1/2√2. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసిందా? ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి దీనికి కూడా సేమ్ ఉంటుందా? ఇంకా ఎక్కడి నుంచి ఇక్కడికి కూడా, మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ కూడా సేమా, మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ కూడా సేమా? ఆల్ పార్టికల్స్కి అయిపోయింది. ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చింది. సో దట్ మీన్స్ 4 పార్టికల్స్కి కాంట్రిబ్యూషన్ ఏమొస్తుంది మనకు? 4 పార్టికల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. 4 పార్టికల్ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. I ఈజ్ ఈక్వల్ టు
మాస్ ఏమో m, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమో r². ఎన్నిసార్లు ఉంది మనకి ఇది? 4 టైమ్స్ ఉంది. డైరెక్ట్ అడిషనే కదా ఇది. సో m పర్పెండిక్యులర్ డిస్టెన్స్ l/2√2² ఇంటూ 4 ఎంత వస్తుంది చెప్పండి? 8 వస్తుందా కింద? ml² అంతేనా? 4 పార్టికల్స్ కాంట్రిబ్యూషన్. సో 4 పార్టికల్ కాంట్రిబ్యూషన్ కాల్ దీన్ని I1 అందాం ఓన్లీ. నెక్స్ట్ ఏం కావాలి నాకు? 2 పార్టికల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కావాలి, అంతే కదా? చూద్దాం. ఆ 2 పార్టికల్స్ ఎక్కడ పెట్టారు మనకు? కార్నర్స్ లో పెట్టారు. చూద్దాం. సో ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ నుంచి నాకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఇదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టాం. ఇక్కడ నుంచి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు మీరే చెప్పండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డయాగోనల్ లెంత్ లో సగం, అంతేనా? అంతే కదమ్మా. సో టోటల్ డయాగోనల్ ఎంత వస్తుంది మనకు? ఇది L, ఇది L. టోటల్ డయాగోనల్ ఏమొస్తుంది? √2l/2. ఎంత వచ్చింది? R పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ l/2. ఇప్పుడు చెప్పండి 2 పార్టికల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? సో 2 పార్టికల్స్ కి కాంట్రిబ్యూషన్ I2 అనుకుందాం. మళ్ళీ సేమ్ ఫార్ములా m ఇంటూ r పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ మల్టిప్లైడ్ బై 2. సో I2 will become m l/√2² into 2. ఎంత వస్తుంది ఇది? ml². సో therefore total moment of inertia. Therefore total moment of inertia about that axis I1 plus. సో I1 ఎంత వచ్చింది మనకు? సో టోటల్ ఎంత వచ్చినట్టు? 3/2 ml. కనుక్కోవచ్చు నువ్వు ఈజీనేనా? సో మనకు తెలియాల్సిందా ఏంటి? ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు తెలిస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవచ్చు. ఇదేంటి? ఇది డిస్క్రీట్ పార్టికల్సా కంటిన్యూస్ పార్టికల్సా? ఒకవేళ కంటిన్యూస్ పార్టికల్స్ ఉంటాయి, డిస్క్రీట్ అంటే సపరేట్ చేసేస్తాం కదా, కంటిన్యూస్ గా ఉంటాయి అంటే సపరేట్ చేయడానికి వీలు లేకుండా ఉంటాయి. కంటిన్యూస్ పార్టికల్స్ ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ వీ హ్యావ్ ద కంటిన్యూస్ పార్టికల్. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఏం తీసుకున్నాం? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్. ఒక రాడ్ తీసుకుంటున్నాను నేను. లెట్స్ సే రాడ్ ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా? అవుతుంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది రాడ్ని? హౌ టు టేక్ ఏ రాడ్? రాడ్ని తీసుకోలేమా? తీసుకోవచ్చు. ఇదేనా రాడ్? ఓకే. This is the rod. ఇది రాడ్. దాని లెంత్ వచ్చేసి L అని తీసుకున్నాం. మాస్ వచ్చేసి సరే క్యాపిటల్ L అని తీసుకోండి. లెంత్ క్యాపిటల్ L, మాస్ క్యాపిటల్ M. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అన్నది కంపల్సరీగా డిఫైన్ చేయాలి కాబట్టి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నేను ఇలా డిఫైన్ చేస్తున్నా. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద లెంత్ అండ్ పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ద ఎండ్. అంతేనే కదా? సో వాట్ ఇస్ ద ఫార్ములా? ఇలాంటి కేసెస్లో మనం చేయాల్సింది పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఇలా విత్ అప్రాప్రియేట్ లిమిట్స్. అంతేనా మనం చేయాల్సిందే. సో యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అనుకుందాం. సో లెట్ us టేక్ ఏ స్మాల్ ఎలిమెంట్. ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఎంత దూరంలో తీసుకుంటున్నా? స్మాల్ ఎలిమెంట్
అట్ ఏ డిస్టెన్స్ సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్లో తీసుకుంటున్నా. ఆ స్మాల్ ఎలిమెంట్కి ఏం పేరు పెడదాం, డిఎక్స్ అని దాని పేరు పెడదాం. అంతే కదా, దాని విడ్త్ ఎంత ఉంది, డిఎక్స్ అనే పెడదాం. ఇప్పుడు దాని మాస్ కూడా కావాలి మనకు. సో దాని మాస్ ఏమవుతుంది చెప్పండి. దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దిస్ ఇస్ ద రాడ్ ఐ am taking. సో ఓన్లీ ఈ విడ్త్ మాత్రం కావాలి నాకు. ఇది దీని మాస్ ఏమవుతుంది చెప్పండి. సో డిఎం అనుకున్నాం. సో ఇలా రాయొచ్చు యూనిటరీ మెథడ్. ఎం ఈజ్ ద మాస్ పర్ యూనిట్ లెంత్, ఐ వాంట్ ఇన్ ద లెంత్ ఆఫ్ డిఎక్స్. అంతే కదరా. సో 10 సెంటీమీటర్స్ పొడవు ఉంది, 10 గ్రామ్స్ ఉంది. ఒక్కొక్క సెంటీమీటర్కి ఎంత ఉంటుంది, 1 గ్రామ్. 5 సెంటీమీటర్లకి ఎంత ఉంటుంది, 5 గ్రామ్. అలా యూనిటరీ మెథడ్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు చూడండి, ఓన్లీ అది మాత్రం తీసుకుందాం. దీని మాస్ నాకు తెలిసింది ఎంత వచ్చింది, దీని మాస్ m/l ఇంటూ డిఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా తెలిసింది. ఎంత ఉంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎక్సా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్మాల్ ఎలిమెంట్, సో వాట్ ఇస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా స్మాల్ ఎలిమెంట్, దాని మాస్ మల్టిప్లైడ్ బై దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ రాస్తే సరిపోతుంది. దాని మాస్ ఎంత వచ్చిందా మనకు, m/l ఇంటూ డిఏ. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా మనకు. సో దీని నుంచి ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేట్ విత్ ప్రాపర్ లిమిట్స్. అని ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోవాలి నేను, m/l ఇంటూ x² dx. లోయర్ లిమిట్ ఏంటి ఇక్కడ, అప్పర్ లిమిట్ ఏంటి ఇక్కడ. సో లోయర్ లిమిట్ అంటే ఎక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్ ఎక్కడ దాకా పోవాలా, ఇక్కడ దాకా పోవాలా. సో విత్ అప్రాప్రియేట్ లిమిట్స్ అన్నాం కాబట్టి x=0 నుంచి x=l. సో దీని నుంచి నాకు m కాన్స్టెంట్, l కాన్స్టెంట్ బయటికి రానియండి. మిగిలిందల్లా నాకేముంది, x² dx. వాట్ ఇస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ x², 2x అనేది డిఫరెన్షియేషన్, x² ఇంటిగ్రేషన్ x³ 0 to l. సేమ్ వస్తుంది నాకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అప్పుడు m/l ఇంటూ l³/3. దాని నుంచి లోయర్ లిమిట్ ఎలాగో 0. సో వచ్చి ఎంత వచ్చింది నాకు, వచ్చిందా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అర్థమైందా. సో మనం రిజిడ్ బాడీలో డిస్క్రీట్ పార్టికల్ సిస్టమ్ అయినా కనుక్కోవచ్చు, కంటిన్యూస్ పార్టికల్ సిస్టమ్ కైనా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా, డన్. సో లెట్స్ ఇప్పుడు మనం మోషన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు, కైనమాటిక్స్ అనేటప్పుడు జనరల్గా మీరు రిజిడ్ బాడీ కైనమాటిక్స్లో లేదా ఇంటర్మీడియట్ కైనమాటిక్స్లో ఫస్ట్ ఏం నేర్చుకుంటారు, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, అయ్యే కదా కైనమాటిక్స్ అంటే, అవే కదా నేర్చుకుంటారు మీరు. ఇక్కడ కూడా అంతే కైనమాటిక్స్ అంటే. చెప్పండి, హౌ టు డిఫైన్ ద వెలాసిటీ. జనరల్గా వెలాసిటీ ఎలా డిఫైన్ చేస్తుంటాం, అంతేనా. సో జనరల్గా మనకి ఇక్కడ ఆలోచిస్తే ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది, అంతేనా. ఆబ్జెక్ట్ విల్ బి రొటేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి రొటేషన్లో ఏ వేరియబుల్ చేంజ్ అవుతుంది మనకు చెప్పండి. సో వెన్ ఐ టేక్ ఏ రొటేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. దిస్ ఇస్ ద సెంటర్. ఇప్పుడు చూద్దాం, ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో టైం t1 అప్పుడు ఇట్ ఈజ్ అట్ అన్ యాంగులర్ పొజిషన్ ఆఫ్, ఇక్కడ అనుకుందాం θ. లెట్స్ యాంగులర్ పొజిషన్ θ1 అనుకోండి. టైం t2 అయ్యేసరికి దీని యాంగులర్ పొజిషన్ మారిపోయింది, ఇక్కడికి వచ్చింది t2, అంతేనా. సో వాట్ ఈస్ దట్ యాంగులర్ పొజిషన్ అనగానే మనం ఏం చూపిస్తున్నాం, θనా. యాంగులర్ పొజిషన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు θ.
జనరల్గా టీటాకి యూనిట్ ఏంటి, దీంట్లో మెజర్ చేస్తాం మనం, SI యూనిట్ విల్ బి రేడియన్. theta is measured in SI units will be radian. So that is angular position. So angular displacement ante angular displacement అంటే ఎలా డిఫైన్ చేస్తాం? angular displacement అంటే change in angular position, change in angular position, that's it. That is d theta. It is a vector. Then what about angular velocity ante enti? Angular velocity omega. Omega antama dinne angular velocity. Rate of change of angular position. Rate of change of angular position. So omega is defined as rate of change of angular position. The velocity అంటే ds by dt అని డిపెండ్ చేస్తారు కదా. వాట్ అబౌట్ యాంగులర్ వెలాసిటీ అయిన తర్వాత యాంగులర్ యాక్సిలరేషన్ ఎలా డిఫైన్ చేస్తారు? యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా ఎలా డిఫైన్ చేస్తాం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? d by dt ఆఫ్, అంతేనా మనం డిఫైన్ చేసేది. సో రొటేషన్లో మనం ఏవే క్వాంటిటీస్ డిఫైన్ చేస్తున్నామో ద కరెస్పాండింగ్, సో రొటేషనల్ మోషన్కి కరెస్పాండింగ్ లీనియర్ మోషన్లో కూడా రొటేషన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనము యాంగులర్ పొజిషన్ డిఫైన్ చేస్తే అక్కడ పొజిషన్ ఆఫ్ ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇజ్ డి టీటా బై డిటి అన్నామంటే అక్కడ లీనియర్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఆర్ అనాల్సిందే. ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి అన్నామనుకో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి అనాల్సిందే, అంతేనా? సో దేర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ దెమ్. దీనికి 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 ఖచ్చితంగా లింక్ అనేది ఉంటుంది. So there exists a relation between rotational variables and linear variables. So మనము టీటా, ఒమేగా, ఆల్ఫా వీటిని మనము రొటేషనల్ వేరియబుల్స్ అని అంటాం. రొటేషనల్ వేరియబుల్స్. సో ఇక్కడ ఆర్, వి, ఏ, సో దీన్ని లీనియర్ వేరియబుల్స్ అని అంటాం. లీనియర్ వేరియబుల్స్ అని అంటాం, అంతేనా? సో లేదంగా సింపుల్గా మనం చెప్పాలంటే సపోజ్ అది ఓన్లీ ఎక్స్ యాక్సిస్లోనే వెళ్తుంది అనుకుందాం. అప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ ఎస్ అని, వెలాసిటీ వి అని, యాక్సిలరేషన్ ఏ అని రాస్తుంటాం. లేదా ఎక్స్ యాక్సిస్లో పోతుంటే ఎక్స్ ఇంటూ వి ఇంటూ ఏ అని, ఓన్లీ వై యాక్సిస్లో పోతుంటే ఈ ఇంటూ ఏ అనే రాస్తుంటామా మనము? సో దీస్ ఆర్ ద లీనియర్ వేరియబుల్స్. అన్నీ ఒకటే ఇవన్నీ. సో వీటన్నింటిని లింక్ చేయొచ్చు మనం. లింక్ చేసే ముందు వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషనల్ వేరియబుల్స్? డైరెక్షన్ ఆఫ్ టీటా, ఒమేగా ఏంటి? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ టీటా అండ్ ఒమేగా చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్ రొటేట్ అవుతుంది, వాట్ ఈస్ ఇట్స్ డైరెక్షన్? క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా? సో దిస్ ఈస్ డన్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా మనకు తెలుస్తుంది. సపోజ్ మనకి ఇప్పుడు ఇది తీసుకుందాం కేసు. క్లాక్ వైజ్ మోషన్ తీసుకున్నామా? సపోజ్ మనకి ఇక్కడ ఇది క్లాక్ వైజ్లో తిరుగుతుంది అనుకున్నాం. ఇలా క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? యాంటీ క్లాక్ వైజ్. సో ఇంకోటి క్లాక్ వైజ్ తీసుకుందాం. అంతేనా? దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్, దిస్ ఇస్ క్లాక్ వైజ్. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది.
ఇప్పుడు తంబు మీరు ఏం చేస్తారంటే కర్ల్ యువర్ థంబ్ అలాంగ్ దట్ డైరెక్షన్. అది ఎలా తిరుగుతుందో అలా తిప్పండి 4 వేలని. అంటే బ్యాంగిల్ లాగా పట్టుకోండి. ఇట్లా బ్యాంగిల్ ఇక్కడ పట్టుకుంటే థంబ్ ఏ డైరెక్షన్లో ఉంది? అప్వర్డ్ ఉంది కదా. సో ఇది నేను XY ప్లేన్ అనుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐ కాల్ దిస్ ఈజ్ XY ప్లేన్, XY ప్లేన్ అని అన్నాం అనుకోండి. సో ఒమేగా ఏ డైరెక్షన్లో ఉంటుంది? థంబ్ డైరెక్షన్లో ఉంటుంది. సో థంబ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇక్కడ ఈ అప్వర్డ్ ఉంది. థంబ్ డైరెక్షన్ విల్ బి దిస్ అలాంగ్ Z యాక్సిస్. అలాంగ్ Z యాక్సిస్ ఈజ్ ద ఒమేగా యాక్సిస్. ఇలాగ ఇప్పుడు ఇట్లా తిప్పాలి ఇప్పుడు ఇంక, అంతేనా? డౌన్వర్డ్. సో డౌన్వర్డ్ అన్నామంటే ఏంటి? నెగటివ్ Z యాక్సిస్. పాజిటివ్ Z యాక్సిస్ కాకుండా నెగటివ్ Z యాక్సిస్. ఇదేంటిది? నెగటివ్ Z యాక్సిస్. సో నెగటివ్ Z యాక్సిస్ ఇస్ ద ఒమేగా యాక్సిస్. అంటేనా కిందికి వస్తుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తామని. అంటే ఏదేమైనా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు మనం, రింగ్ అదే మన రొటేషన్ ఏ ప్లేన్ లో ఉంటుందో ఆ ప్లేన్ లో ఒమేగా ఉండదు. అంటే ఇప్పుడు ఫ్యాన్ ఇలా తిరుగుతుంది మనకి, అంటే ఈ ప్లేన్ లో ఉండదు. ఈ ప్లేన్ కి నార్మల్ గా ఉంటుంది, పైకి కానీ కిందికి కానీ. ఇది కదా హారిజాంటల్ ప్లేన్ కదా, ఫ్యాన్ రెక్కలు తిరుగుతున్నాయి, దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఇట్లా. అర్థమవుతుందా? యాక్సిస్ ఆఫ్ రొటేషన్. లెట్స్ సే రికగ్నైజ్ వాట్ ఈస్ దట్ సింపుల్ లింక్ బిట్వీన్ దెన్. మనకు అందరికీ తెలిసిందే, మనం సర్కిల్లో ఆర్క్ లెంత్ కి రేడియస్ కి యాంగిల్ కి రిలేషన్ రాబట్టచ్చా? ఒక సర్కిల్లో సపోజ్ దిస్ ఇస్ ద సెంటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అంటామా దీన్ని జనరల్ గా మనం? ఇది R అందాం, రేడియస్ R. ఇది యాంగిల్ అందాం, ఇది లెంత్ అందాం. ఎస్. సో ఆ మూడింటికి రిలేషన్ ఏంటి? మనకు బాగా తెలిసింది, ఆర్క్ లెంత్ విజ్ ఈక్వల్ టు చెప్పండి, యాంగిల్ మల్టిప్లైడ్ బై రేడియస్. సో ఆర్క్ లెంత్ S ఈజ్ ఈక్వల్ టు θ ఇంటూ R. అంతేనా? ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే S ఈజ్ ఈక్వల్ టు θ క్రాస్ R అని రాస్తా. మీరు క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ నేర్చుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నేను రాస్తుంది ఏంటంటే ఇక్కడ ఇది R వెక్టర్, ఇది R వెక్టర్. అంతేనా? ఇది ఆయన R వెక్టర్. S వెక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ S వెక్టర్. అంతే కదా? అలాగే కదా మనకు ఉండేది, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా కూడా ఉన్నాయి. అంతే కదా మా? ఇది R వెక్టర్ కదా, ఇది R వెక్టర్. ఇదేమైంది? ఇది S వెక్టర్ కదా, ఒకదానికొకటి. సరే ఇప్పుడు చెప్పండి, ఇంకోటి ఎక్కడ ఉంది? θ పైన ఉంది. θ పైన ఉంటుంది కదా, θ విల్ బి పైన ఉంటుంది, ఇలా ఇలా ఇక్కడ పైన ఉంటుంది. అది అలాంగ్ Z యాక్సిస్. θ ఎక్కడ ఉంది? అది Z యాక్సిస్. దిస్ ఇస్ ద θ డైరెక్షన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 పెన్నులు తీసుకోండి. 3 పెన్నులు తీసుకొని, ఒకటి ఎలా ఉంది? రేడియల్ డైరెక్షన్ లో ఉంది. 3 పెన్నులు తీసుకొని రేడియల్ డైరెక్షన్ లో. ఒకటి ఎలా ఉంది? దీని పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంది. ఆ పెన్ తీసుకోమన్నా. సో థ్యాంక్ యూ. ఇలా ఉన్నాయి. ఒకటేమో R ని రిప్రజెంట్ చేస్తుంది, ఇంకోటేమో ఇలా ఇలా సర్కిల్ ఇక్కడ తిరుగుతున్నాయి, ఇక్కడ తిరుగుతుంటాయి. ఇప్పుడు θ ని రిప్రజెంట్ చేసేది ఇలా ఉంది, ఓకేనా? ఈ బ్లాక్ పైన ఉండేది ఒమేగా θ అనుకుందాం. ఇది ఈ బ్లాక్ రేడియస్ అనుకుందాం, ఈ బ్లాక్ ఆర్క్ లెంత్ అనుకుందాం. ఇప్పుడు నేను ఏం రాసిన అక్కడ? θ క్రాస్ R రాశా. θ నుంచి R కి వెళ్ళా, θ నుంచి R. థంబ్ ఏ డైరెక్షన్ లో ఉంది? అక్కడక్కడ S డైరెక్షన్ లో ఉంది కదా. మళ్ళా మర్చిపోకండి, ఇది θ, ఇది R, ఇది S. θ నుంచి R కి ఫిగర్స్ కర్వ్ చేస్తున్నా. ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఉంది? S డైరెక్షన్. అలా కాకుండా R నుంచి θ కి వెళ్తుంది అనుకో, R నుంచి θ కి వెళ్తే థంబ్ ఏ డైరెక్షన్ లో ఉంది? దీనికి ఆపోజిట్ డైరెక్షన్. సో మీరు యాంగిల్ ఇంటూ రేడియస్ రాయాలా, లేదా రేడియస్ ఇంటూ యాంగిల్ రాయాలా?
యాంగిల్ ఇంటూ రేడియస్ రాయాలి, అప్పుడే మనకు అనేది కరెక్ట్గా వస్తుంది. సో మ్యాథ్స్ వాళ్ళు రాసినట్టు యాంగిల్ ఇంటూ రేడియస్ రాసిన, రేడియస్ ఇంటూ యాంగిల్ రాసిన వాళ్ళకి పెద్ద మార్పు ఏం రాదు. కానీ ఫిజిక్స్ వాళ్ళు మాత్రం యాంగిల్ ఇంటూ రేడియస్ రాయాలా, రేడియస్ ఇంటూ యాంగిల్ రాయాలా, యాంగిల్ మల్టిప్లైడ్ బై రేడియస్ రాయాలి. అర్థమైందా? అది వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు అని జాగ్రత్త రాయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? టేక్ టైం డెరివేటివ్. టేక్ టైం డెరివేటివ్. సో టైం డెరివేటివ్ తీస్తే ఏమొస్తుంది? ds బై dt, అంతేనా? సో dθ బై dt క్రాస్ r, అంతేనా? సో ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పండి? ఇది వెలాసిటీ ఇజ్ ఈక్వల్ టు ఒమేగా, అంతేనా? సో దీన్ని మీరంతా బాగా తెలుసుకునే పదం ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా అని నేర్చుకుంటారు. v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా, r పర్పెండిక్యులర్ ఇంటూ ఒమేగా అని నేర్చుకుంటారు సర్క్యులర్ మోషన్లో. మళ్ళా టేక్ టైం డెరివేటివ్. టేక్ టైం డెరివేటివ్ dv by dt, this is the tangential velocity వస్తుంది యాక్చువల్లీ. dv by dt is equal to d omega by dt cross r, tangential acceleration is equal to alpha, అంతేనా? మనకు వచ్చేది అదే ఆల్ఫా క్రాస్. సో దీన్నే మీరు ఏం నేర్చుకుంటారు? a is equal to r alpha అని నేర్చుకుంటారు. a is equal to r alpha అని నేర్చుకుంటారు. ఏం అర్థమవుతుందా ఇవి? సో జాగ్రత్తగా ఉండాలి. అదే సర్క్యులర్ మోషన్లో అయితే ఇక్కడ మనకి జనరల్గా ఒక సర్క్యులర్ పార్ట్లో తీసుకున్నప్పుడు ఇది సెంటర్ అనుకుంటే సెంటర్ వైపు యాక్సలరేషన్ ఒకటి ఉంటుంది, సెంట్రిపెటల్ యాక్సలరేషన్. అలాంగ్ ద టాంజెన్షియల్ అనదర్ యాక్సలరేషన్ ఉంటుంది, టాంజెన్షియల్ యాక్సలరేషన్. దిస్ ఇస్ ద నెట్ యాక్సలరేషన్ అని అంటాం. దిస్ ఇస్ ద నెట్ యాక్సలరేషన్. దిస్ ఇస్ ద సెంట్రిపెటల్ యాక్సలరేషన్. సెంట్రిపెటల్ యాక్సలరేషన్. ఇది ఇదేందమ్మా? టాంజెన్షియల్ యాక్సలరేషన్. టాంజెన్షియల్ యాక్సలరేషన్. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్? ఎవరైనా చెప్పగలరా? v స్క్వేర్ బై r, మర్చిపోయినారు. r ఒమేగా స్క్వేర్ అయితే చెప్పినా కదా, మర్చిపోయినారని. సో దీన్ని సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా క్రాస్ v. సో ఇవి కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు, ఎందుకంటే రొటేషన్ అనగానే సర్క్యులర్ మోషన్లో వచ్చి మినిమం క్వాంటిటీస్ మనకు గుర్తుండాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసినాము? యాంగులర్ వేరియబుల్స్, లీనియర్ వేరియబుల్స్ రెండు ఉంటాయని తెలుసుకున్నాం. యాంగులర్ వేరియబుల్ అంటే ఏమొచ్చిందమ్మా? యాంగులర్ వేరియబుల్ ఏం తీసుకున్నాం? చెప్పండి. యాంగులర్ వేరియబుల్స్ అంటే టీటా, ఒమేగా, ఆల్ఫా తీసుకున్నాం. దాని కరెస్పాండింగ్ గా లీనియర్ వేరియబుల్స్ అంటే ఏం తీసుకున్నాం? ఆర్విఏ తీసుకున్నాం. సో ఫస్ట్ డిఫైన్ చేసాం. యాంగులర్ పొజిషన్ అంటే ఏంటి డిఫైన్ చేసాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో డిఫైన్ చేసాం. ఆ తర్వాత యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటో డిఫైన్ చేసాం. సో హియర్ వీ హ్యావ్ టేకెన్ ద పార్టికల్ ఈస్ మూవింగ్ ఇన్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకొని తీసుకున్నాం. సో at that instant it is moving with anti-clockwise direction. ఓకే. యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఏందో డిఫైన్ చేసుకున్నాం. సో ఆ రెండింటి యొక్క కంపారిజన్ చూసాం. కంపారిజన్ చూసిన తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏం నేర్చుకున్నాం మనం? ద లింకేజ్ బిట్వీన్ డైరెక్షన్ ఆఫ్ అది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా వస్తుందని చెప్పాం. దాని ఆ తర్వాత ఒక సింపుల్ ఐడియా తోటి వీ హ్యావ్ సీన్ ద రిలేషన్స్ బిట్వీన్ యాంగులర్ వేరియబుల్స్ అండ్ లీనియర్ వేరియబుల్స్. మనకు రిలేషన్స్ వచ్చాయి. దట్ రిలేషన్స్ విల్ ప్లే ద వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ తర్వాత మనం టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే ఏంటి, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటే ఏంటి, నెట్ యాక్సలరేషన్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఓకేనా? సో విల్ స్టాప్ ఫర్ దిస్ డే, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే. సో మనకి ఈ ప్రాసెస్లో దిస్ ఇస్ ద క్లాస్
అంతకుముందు ఏంటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిఫైన్ చేసుకున్నాం, కంటిన్యూస్ బాడీస్ డిస్క్రీస్ బాడీస్కి ఎలా డిఫైన్ చేసుకున్నాం, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంటో డిఫైన్ చేసుకున్నాం, ఇవన్నీ ఓకేనా. ఓకే, విల్ స్టాప్ హియర్ అండ్ విల్ కంటిన్యూ టుమారో. ఓకే ఫైన్.